ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఇదైతే వచ్చేసి ఒక నవరత్న కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకైతే వస్తుంది. సో దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఏం పొజిషన్స్ కూడా క్లియర్గా చెప్తాను. ప్రొబిషనరీ ఇంజనీరింగ్ పొజిషన్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ E2 గ్రేడ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేస్తామని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దీనికి పోస్టింగ్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న బిఈఎల్ యూనిట్స్లో కూడా మీకు పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి. ప్రొబిషనర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ E2 గ్రేడ్లో 200 వేకెన్సీస్. ఇక్కడ దీనికి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇస్తారు. 25 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ప్రొబిషనరీ ఇంజనీరింగ్ మెకానికల్ ఇన్ E2 గ్రేడ్ కింద 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా ఒక్కసారి జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్లో చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీకైతే యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒక్కసారి విజిట్ చేయండి. షార్ట్స్ రూపంలో, కమ్యూనిటీ పోస్టుల రూపంలో కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే వచ్చేసి బిఈఎల్ యూనిట్కి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ కంటిన్యూషన్ అయితే చూద్దాము. ప్రొబిషనల్ ఇంజనీరింగ్ E2 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళైతే కావాలి. ప్రొబిషనరీ ఇంజనీరింగ్ 2లో ఉన్న దానికైతే వచ్చేసి బీఈ, బీటెక్, డిఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ వాళ్ళైతే కావాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరెవరి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రిజర్వేషన్స్ అయితే ఏ పోస్ట్కి ఎన్నెన్ని ఉన్నాయో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్ అయితే వచ్చేసి 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 200 + 150 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ప్రొబిషనరీ ఇంజనీరింగ్ పోస్ట్ యూఆర్ వాళ్ళకి విత్ ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజెస్ నుంచి అయితే ఉండాలి. వెయిట్లో ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్, మెకానికల్ డిసిప్లిన్స్లో ఉండాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ విత్ ఫస్ట్ క్లాస్ AIME, AIMET, GIET in the above disciplines are also eligible to apply అని క్లియర్గా చెప్తున్నారు. SC, ST, PWD క్యాండిడేట్స్ ఫస్ట్ క్లాస్ ఇన్ ద అబోవ్ డిగ్రీ డిసిప్లిన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, క్యాండిడేట్ ఇలా ఈ వీటిలో ఉన్నా కూడా వీరు అప్లై అయితే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు క్లియర్గా. సో వీళ్ళు చెప్పిన సబ్జెక్ట్స్లో చేసి అయితే ఉండాలి. ఏజ్ అనేది 25 years అయితే ఉంది. బట్ ఏజ్ రిలాక్సేషన్స్ అదర్ కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే కింద అదర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ మనం చూడండి, హైదరాబాద్, తెలంగాణలో అయితే హైదరాబాద్లో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి మచిలీపట్నంలో ఉంది. అంటే ఏపీ, తెలంగాణ రెండిట్లోనూ పోస్టింగ్ అయితే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ 31/1/2025. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే వచ్చేసి 1,000 రూపీస్ + GST అయితే ప్రొవైడ్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, OBS క్యాండిడేట్స్కి. అండ్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే SC, ST, PWD, ESM క్యాండిడేట్స్ ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా స్టూడెంట్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి పిలుస్తామని అయితే చెప్తున్నారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వాళ్ళని అండ్ ఇంటర్వ్యూ సపరేట్గా కండక్ట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే ఇక్కడ వీళ్ళు సిలబస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. చాలా వాటికి సిలబస్ అయితే అడుగుతున్నారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి బిఈఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో అని చెప్పేసి. ఇలా కిందకైతే వచ్చేసాను. కింద ఏమైనా డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పేసి మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. 31st January 2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫస్ట్ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్ చదివి 1-2 సార్లు చూడండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 4 సెంటర్స్ అయితే ఇచ్చారు. అలాగే తెలంగాణ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఉన్నాయి సెంటర్స్. సో ఇక్కడ చూడండి ఇంకా అదర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఆర్ ద వేరియస్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్స్లో ఏ స్పెషలైజేషన్స్ ఉండాలి, మెకానికల్ ఎలా ఉండాలి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నేను అఫీషియల్ బిఈఎల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మాత్రం ఇది క్లిక్ చేయాలి.
అండ్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్ సైజెస్ ఎంత ఉండాలి, 50 to 100 KB అయితే ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చెక్ చేసుకోండి. స్కానర్డ్ కాపీస్ షుడ్ బి 50 to 300 KB అయితే ఉండాలి స్కానర్డ్ కాపీస్. సో ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్లో 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. 4 స్టెప్స్ అయితే వచ్చేసి కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే స్కానర్డ్ డిగ్రీ సర్టిఫికేట్ ఎంత ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి, స్కానర్డ్ అదర్ డాక్యుమెంట్స్ అయితే ఎంత ఉండాలి. ఇక్కడ డాక్యుమెంట్ సైజెస్ అయితే ఇచ్చారు. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఐ అండర్స్టాండ్ పెట్టేసి ప్రొసీడ్ టు అప్లై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, జెండర్ అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, మీ నేషనాలిటీ ఏంటి, తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ చూస్ పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ప్రొబిషనరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్సా, మెకానిక్సా. సో మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. డూ యూ బిలాంగింగ్ టు అంటే నేనైతే వచ్చేసి నో అని పెట్టాను. పీడబ్ల్యూడీ కింద అయితే వస్తారని అయితే అడుగుతుంది, నో అని పెట్టాను. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది, నో అని పెట్టాను. ఆర్ యూ బుక్డ్ ఎనీ క్రిమినల్ కేసులు ఉన్నాయంటే నో అని పెట్టాను. ఇంటర్నల్ పర్మనెంట్ ఎంప్లాయీ బిఈఎల్ అయితే అడుగుతుంది, నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఎగ్జామినేషన్ సిటీ 1 ఏం పెట్టుకుంటారు. సో ఇక్కడ ఇచ్చిన కింద స్క్రోల్ బాల్ ద్వారా స్క్రోల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి తెలుగు స్టేట్స్ అయితే అన్నీ ఉన్నాయి. అంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఉంది. ఇక్కడికి ఆంధ్రాలో అయితే వచ్చేసి రాజమండ్రి అయితే ఉంది. రాజమండ్రి ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. విశాఖపట్నం, తిరుపతి ఇలా అయితే ఇచ్చారు. సో విజయవాడ కూడా సెంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆంధ్ర వాళ్ళకి. సో ఇంటర్వ్యూ, జాబ్ లొకేషన్ ప్రిఫరెన్సెస్. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూ సిటీ ఏం పెట్టారు, బెంగళూరులో అయితే పెడుతున్నాను. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి ఎక్కడ తీసుకుంటారంటే హైదరాబాద్, అండ్ జాబ్ లొకేషన్ 2 అయితే వచ్చేసి మచిలీపట్నంలో చూసుకుంటారు. జాబ్ లొకేషన్ 3 అయితే వచ్చేసి చెన్నైలో అయితే కావాలి. ఇలా ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అడ్రస్ అయితే వచ్చేసి అడ్రస్ ఎక్కడ నుంచి ఇస్తున్నారో ప్రజెంట్గా అది మెన్షన్ చేయండి. అలాగే ప్రజెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ పెట్టేయండి ఫ్రెండ్స్. అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేసి నియరెస్ట్ రైల్వే స్టేషన్, అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ సబ్మిట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోమని చెప్తుంది. సో నా అన్ని కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేశాను. కన్ఫర్మ్ డీటెయిల్స్ క్లిక్ చేసేసిన వెంటనే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకొచ్చింది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కావాలంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్, అడ్మిట్ కార్డు, మాక్ ఎగ్జామ్స్, కీ ఛాలెంజ్ రిజల్ట్స్ ఇలా చూసుకోవచ్చు. సో ఫస్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఎడ్యుకేషన్ ఏం చదివారు, మీరు 10th అయితే 10th, ఎక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th ఈక్వివాలెంట్, డిసిప్లిన్ అంటే వచ్చేసి 10th ఏ బోర్డులో చదివారు, ఏ ఇన్స్టిట్యూషన్, ఎంత ఇయర్ ఆఫ్ పర్సంటేజెస్ ఇవన్నీ యాడ్ చేయండి, ఇవ్వండి. తర్వాత యాడ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి ఇంజనీరింగ్ వర్క్ కాబట్టి మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ అయితే ఇవ్వండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆర్ యూ ప్రెజెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఏమన్నా గవర్నమెంట్ వాటిలో పనిచేస్తున్నారంటే నేను అని పెడుతున్నాను. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ డీటెయిల్స్ అని క్లిక్ చేయడం తోటి ఇది కూడా కంప్లీట్ చేశాను కాబట్టి టిక్ బాక్స్లో చూడండి గ్రీన్ కలర్ మార్క్ అయితే వచ్చింది. రెడ్ అయితే నేనైతే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఫార్మాట్ అప్లోడ్ అయితే చేయమని చెప్తుంది. ఫోటోగ్రాఫ్ సైజు, ఫోటోగ్రాఫ్ డైమెన్షన్స్, సిగ్నేచర్ ఇలా అయితే అప్లోడ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి తర్వాత ఒకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిన తర్వాత పేమెంట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. పేమెంట్లో నేను అయితే 1180 రూపీస్ పే చేయాలని అయితే చూపిస్తుంది. ఈ విధంగా చూపించింది. సో మీరు స్టేట్ బ్యాంక్ ద్వారా పే చేస్తానైతే అడుగుతుంది. సో ఎస్ అని ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టాను, ఇక్కడ డాట్ పెట్టాను, అలాగే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్రొసీడ్ పేమెంట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ విధంగా తీసుకైతే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. 1180 రూపీస్ అనేది ఏ విధంగానైనా ఫీ అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫీ పే చేసిన తర్వాత పే నవ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పే నవ్ అని కొట్టినట్లయితే మీకు తీసుకెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, సో యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. యూపీఐ ఐడి అయితే ఇచ్చేయండి. ఈ విధంగా అయితే ఫీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది 1180 రూపీస్. అంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ కట్టేసిన తర్వాత అయితే వచ్చేసి పీడిఎఫ్ అయితే వస్తుంది. దాన్ని ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి, ఫర్దర్గా యూజ్ అయితే అవుతుంది. ఇంతే అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.